పంటలు పండే భూములు రైతుల దగ్గర నుంచి సర్కారు తీసుకుంటే అంతే ఇల్వగలిగిన భూములు మళ్ళా రైతులకు కొనియాలి. లేదంటే భూమి ఇల్వకు తగ్గ పైసలు పరిహారం ఇయ్యాలి. లేకపోతే రైతన్నల బతుకులు రోడ్డున పడతాయి. ఆరుగాలం కష్టం చేసి అందరికి బువ్వ పెట్టే రైతన్న పని లేక పరిశాన్ అయ్యే కథ అవుతున్నది. ఆగో ఈ రైతన్నకు కూడా ఎసొంటి తిప్పలు వచ్చిందో చూడురి. అయ్యయ్యో ఎసొంటి గతొచ్చిందో చూడురి రైతన్నకు. తహసీల్దార్ కాలు మొక్కితే తప్ప తనకు న్యాయం జరగదన్నట్టు తలోంచి కాలు మొక్కుతున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ ఊర్లే శ్రీనివాస్ అనే ఈ రైతన్న భూమి రోడ్డు వెడల్పు కింద పోతున్నదట. అట్లా పోయిన భూమికి చట్ట ప్రకారం నష్టపరిహారం కట్టియాలి. మరి ఎందుకు సర్కార్ ఆఫీసర్లు ఇయ్యలేదో తెలియదు గాని అయ్యా బాంచన్ నాకు న్యాయం చెయ్యుండ్రి అని కాలు పట్టుకుంటుండు. భూమి లేకుంటే నాకు బతుకులేదు, ఆ భూమినే లేకుంటే చేస్తే నేనేం చేసి బతకాలే అని గిట్ల చేసిండు. ఇన్నరా 2-3 నెలల నుంచి తిరుగుతున్నా వస్తాయి పోతాయి అన్నట్టు తిప్పల పెడుతున్నాడట. అందుకే రోడ్డుకు మట్టి తోడే జేసీపీ తొండెం కాడ కూర్చొని పని జరగకుండా ఆపిండు. పోలీసులు రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి ఎంత లేపినా లేస్తలేడు. సర్కార్ నాకు నష్టపరిహారం ఇవ్వకుంటే నువ్వు ఎట్లా పని చేస్తావు అనేమంటున్నాడు ఇనుండ్రి. అర్థమైందా? ఇంత పెద్ద కాంట్రాక్టర్వు, నీకు 5 లక్షలు లెక్కనా? నువ్వు ముందు ఇచ్చి పని చేసుకో. సర్కార్ నాకు పైసలు ఇస్తే నీకు ఇస్తా. కాగితం రాసి ఇమ్మంటావా చెప్పు, రాసిస్తా, కానీ ఇడికెంచి లేవా అని గట్టి పట్టు మీద ఉన్నాడు. మరి సీనన్నకు ఎట్లా న్యాయం చేస్తారో ఎవరు న్యాయం చేస్తారో తెలియదు కానీ ఓ రైతన్న తలోంచి ఆఫీసర్ కాలు మొక్కే కాలం తీసుకొచ్చిండ్రు అధికారులు. ఎసోంటి బతకాయ రైతన్నది అని బాధపడుతున్నారట. ఇది చూసిన తెలంగాణ పబ్లిక్. అధికారం లేనప్పుడు ఓ తీరు, అధికారంలోకి ఎక్కినాక ఇంకో తీరు అన్నట్టే చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కనిపించిన ప్రజల కష్టాలు అధికారంలోకి వచ్చినాక కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయినట్టు చేస్తుంటారు. అసలు పట్టి పట్టినట్టుంటారు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్న అన్నాడట వెనకటేవలో. అగో అట్లనే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు చేసిన పనులను తప్పుపట్టినోళ్ళు ఇప్పుడు అదే పనులను తప్పదన్నట్టు చేస్తున్నారు. ఎసొంటి భూములనైనా ప్లాట్లు చేసి ఇంటి స్థలాల కోసం అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది కదా, అగో ఆ భూములను సర్కార్ దగ్గర నమోదు చేసుకోవాలని ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. నడవదిగా, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. ఇన్నరా, ఇంతటి ఘోరం ఎక్కడ లేదట, తెలంగాణలోనే ఉన్నదట. ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టులో జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకుండ్రి, అస్సలు కట్టకుర్రి. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా కట్టకుర్రి అన్నట్టు చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది ఏంది, 20% ఫీజులు తక్కువ చేసి ఎల్ఆర్ఎస్ చేసుకోండి అంటున్నది. అంటే ఫీజు తక్కువ చేసినంత మాత్రాన ఎల్ఆర్ఎస్ మంచిది అవుతుందా? మరి ఇప్పుడు ఎందుకో కట్టకుండ్రి, అస్సలే కట్టకుండ్రి అని చెప్తలేడు వెంకరెడ్డి సారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు నష్టం జరగదా? ఇప్పుడు మాత్రం వాళ్ళ పైసలు కావా? ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడతలేడు అంటే నడుస్తున్నది వాళ్ళ సర్కారు కాబట్టి. ఇప్పుడు ఎవరు ఏమైపోతేంది, ఏ గంగర గడుస్తేంది, వాళ్ళకి కావాల్సిన పదవులు వచ్చినాయి, రావాల్సిన కమిషన్లు వస్తున్నాయి. అందుకే ఎవ్వరు మాట్లాడరు. అయినా బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ మంచిది కాకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నట్టు, దాన్నే ఎందుకు అమలు చేస్తున్నట్టు? ఎందుకంటే అది మంచి పాలసీ కాబట్టి. మంచి పథకాలు మంచి పనులు కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు దాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని మీకు అప్పుడే తెలుసు. కానీ బట్ట కాల్చి మీదేసి ప్రజలను రెచ్చగొట్టిండ్రు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడినరు. అధికారం కోసం ఏమైనా మాట్లాడతారా? అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్ప ఎట్లయితది? సిసి అని తిడుతున్నారట రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారస్తులు.